15/3/2022 అప్పుడు సిజేఐ చీఫ్ జస్టిస్ ఆఫ్ హైకోర్టు అయినటువంటి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా గారు అండ్ జస్టిస్ నయనాల్ జయసూర్య గారు ఇచ్చినటువంటి 74 పేజీల జడ్జిమెంట్. ఈ జడ్జిమెంట్ లో ఏమన్నారంటే, ఏ ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేసుకోగానే మళ్ళీ ఇంకో ప్రభుత్వం వచ్చి మేము క్యాన్సిల్ చేస్తారంటే కుదరదు, అలా క్యాన్సిల్ చేసే హక్కు మీకు లేదు, మీరు ఉన్నది ఆనర్ చేయవలసింది అని చెప్పి అప్పుడు వరకు జగన్మోహన్ రెడ్డి గారు 3 ఏళ్ల పాటు 2 ఏళ్ల పాటు డబ్బులు కట్టకపోతే ఆ డబ్బులన్నీ మళ్ళీ కట్టాలని చెప్పేసి జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. అయితే అలా జరిగింది అక్కడ. అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అగ్రిమెంట్స్ సెక్కితో చేసుకున్నారు. ఓకే, ఆ టైంలోనే సిపిఆర్ రామకృష్ణ గారు అభినందించినటువంటి లెటర్ కూడా చూపించండి సార్ రవికిరణ్ గారు. ఆ సెక్కి అభినందించినటువంటి లెటర్ కూడా చూపించండి. మీరు చూపించండి, నా దగ్గర లేదు ఇక్కడ. చూపిస్తానండి అది నా మీద నేను పేపర్ చూపిస్తే మీకు ఇష్టం ఉండదు, మీరు మాత్రం పేపర్ తీరు సిపిఐ రామకృష్ణ గారు 2021లోనే రిట్ పిటిషన్ 237/2021, అలాగే పయ్యవల్ కేశవ్ గారు 2022 రిట్ పిటిషన్ నెంబర్ 76/2022 2 సంవత్సరాలు వేసిన రిట్ పిటిషన్ హైకోర్టులో ఇప్పుడు విచారణ జరుగుతోంది. మొన్న నవంబర్ 13వ తారీఖున విచారణకు వచ్చింది. దీన్ని చీఫ్ జస్టిస్ ఆఫ్ హైకోర్టు ధీరజ్ సింగ్ ఠాకూర్ గారు, జస్టిస్ రవి చివరపాటి గారు చూస్తున్నారు. ఇది మళ్ళీ వాదనకి రేపు డిసెంబర్ 11వ తారీఖు వస్తుంది. సో నేను అనేది ఏంటంటే, ఇది మ్యాటర్ ఈ సబ్జుడైజ్ కాబట్టి లెట్ ద హైకోర్టు డిసైడ్ చేస్తుంది. చెక్కి ఒప్పందం వద్దు, క్యాన్సిల్ చేసేది అంటే క్యాన్సిల్ చేసేయచ్చు, లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం సంప్రదింపులు చేసి ఒక ఇక్కడైనా ప్రాబ్లం ఉంది, మీరేదైనా తక్కువ చేయగలరా, లేకపోతే ఎక్కువ ఇచ్చేసామని ఫీలింగ్ ఉంది అని గవర్నమెంట్ డిస్కషన్ చేసి దాన్ని రిజాల్వ్ చేసే అవకాశం కూడా ఉంది. సో ఇది ఒక స్టాండ్ మీ ద్వారా ప్రజల ముందు చెప్పి నేను సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు. రైట్ సార్. సైదా గారు. బలరాం గారు నేనేం చెప్తున్నానంటే, సెకీ ఒప్పందానికి సంబంధించి లేకపోతే ₹1.99 యూనిట్ కాకుండా ఏదో మేము ₹2.49 మేము ఒప్పందం చేసుకున్నామని చెప్పి కాంగ్రెస్ వాళ్ళ వాదన చెప్తా ఉన్నారు. మన కిరణ్ గారు కూడా అప్పుడు జరిగినటువంటి ఒప్పందాలకు సంబంధించి లేకపోతే కోర్టులో రిట్ పిటిషన్ సంబంధించి ఆయన దగ్గర ఉన్నటువంటి సమాచారాన్ని వివరించారు. ఇక్కడ ఎందుకంటే ఇక్కడ ఒప్పందం పరిస్థితి అటు ఉంచితే, ఇక్కడ యుఎస్ఏలో జరిగినటువంటి ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఆ యొక్క సంస్థ దీనికి సంబంధించి ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. దాని మీద విచారణ జరుగుతూ ఉంది. 1750 కోట్ల రూపాయలు మరి ఇక్కడ లంచాలు తీసుకున్నాడు ఆనాటి ముఖ్యమంత్రి అని చెప్పి ఆ రోజు వాళ్ళు ఛార్జ్ షీట్ లో కూడా పెట్టారు. ఒక నిమిషం చిన్నపరెడ్డి గారు కంప్లీట్ చేయనివ్వండి. మీకు తెలుసు మాట్లాడాలి కదా సార్, ఆనాటి ముఖ్యమంత్రి అనే అనలేదు. ఆనాటి ముఖ్యమంత్రి సైదా గారు చెప్పండి. ఆనాటి ముఖ్యమంత్రి పేరు పెట్ల జగన్మోహన్ రెడ్డి పెట్ల ఇన్ ద చైర్ ఆఫ్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఏపీ అట్ దిస్ టైం. ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తికి 1750 కోట్ల రూపాయలు మేము ఇచ్చాం, ఒప్పందం చేసుకున్నాము అని చెప్పుకున్నారు. బలరాం గారు మీరు ఖండించారనుకోండి, మేము మాట్లాడాల్సి వస్తుంది. 1750 కోట్ల రూపాయలు అనేది వాళ్ళ ఒక అభియోగం వచ్చింది, వాళ్ళ మీద అని రాలేదు. ఒక నిమిషం అమెరికా చెప్పిందన్నీ అన్ని నిజాలే కావాలని ఏం లేదు. ఒక నిమిషం ఆగండి. అమెరికా చెప్పిందంతా నిజమే కావాలని ఏం లేదు. ఒక నిమిషం ఆగండి. సైదా గారు ఏం చెప్తారో చెప్పనివ్వండి. అట్టగా ఇప్పుడు బలరాం గారు FBI వాళ్ళు ఇచ్చినటువంటి ఆరోపణలో లేకపోతే వాళ్ళు పెట్టినటువంటి ఛార్జ్ షీట్ లో ఈ అన్ని అంశాలు ఉన్నాయి. మేమేం కోరుతున్నామంటే, ఈ రోజు మా షర్మిలారెడ్డి గారు కూడా ఏం కోరుతున్నారంటే, అమెరికా వాళ్ళే ఈ FBI దీనివల్ల ఇన్వాల్వ్ అయ్యి ఈ విధంగా వ్యవహరించింది కాబట్టి ఈ రాష్ట్రంలో ఒక ఏసీపీ అయినటువంటి ఒక వ్యవస్థ ఉంది. ఈ వ్యవస్థ ద్వారా విచారణ జరిపించండి త్వరితగతిన. నిన్న మనం చూసాం కాకినాడ పోర్టుకి సంబంధించి ఇమీడియట్ గా మరి చంద్రబాబు గారు సిఐడిని చేత కేసు
A1, A2, A3 అని చెప్పి ఒక 5-6 పేర్లు పెట్టి ఛార్జ్ షీట్ నమోదు చేశారు. వాళ్ళకి లుక్అవుట్ నోటీసులు ఇచ్చారు, హడావుడి చేశారు కదా, Yes. అవునా కదా? మరి ఇది కూడా దీనికి సంబంధించి కూడా 1,65,000 కోట్ల రూపాయలు మరి 25 సంవత్సరాల పాటు పేద ప్రజలు అందరూ కూడా మరి పన్నుల రూపంలో చెల్లించి ఆ భారం మోయాల్సిన పరిస్థితి వస్తుంది కదా. దీని మీద కూడా మేమేం కోరుతున్నామంటే, ఆ రోజు మరి చంద్రబాబు గారు ఇమ్మీడియట్ గా సిఐడిని ఏర్పాటు చేసి వీళ్ళందరి మీద లుక్అవుట్ నోటీసులు జారీ చేసి వాళ్ళందరూ అరెస్ట్ చేయడానికి రంగం సిద్ధం చేశారు కదా. కాకినాడ పోర్టు బియ్యం కుంభకోణానికి సంబంధించి మరి దీని మీద కూడా మేమేం కోరుతున్నామంటే, దీని మీద కూడా మీరు ఇమ్మీడియట్ గా రెస్పాండ్ కావండి. Yes. ఏసీబీని వేస్తారా, సిఐడికి చెప్తారా, దీని మీద విచారిస్తే లోతులు తెలుస్తుంది, Yes, sir. ఎవరు ఇన్వాల్వ్ అయ్యారు దీంట్లో Yes. అనేది మా ఆలోచన. అంతకు మించి మేమేదో ఇంకోటో అని కాదు, మేము ఎవరు పంజరంలో బొమ్మలం కాదు, చిలకలం కాదు. మేము Yes. ఫెయిర్ గా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కూటమి యొక్క Right. శ్రీలంక ఒక నిమిషం. పంజరంలో ఉంది. ఆ చిన్నప్పటి గారు ఆగండి, చిన్నప్పటి గారు ఆగండి, please. Right. స్పష్టంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ రైట్ రైట్ ఒక నిమిషం, టైం అయిపోయింది మనకు. ఆ సీట్ కూడా రాదు, అది గుర్తుంచుకొని మాట్లాడితే బాగుంటుంది చిన్నప్పటి అన్న గారు. Right. ఆ మీద దయచేసి Right, right, okay. ఒక నిమిషం. మేము ఈ రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేసి నాశనం చేసి చర్యలు చిన్నప్పటి గారు ఆగండి, ప్లీజ్. ఆగండి, ప్లీజ్. మళ్ళీ మీ దగ్గరికి వస్తాను, చిన్నప్పటి గారు ప్లీజ్. నువ్వు అట్లా మాట్లాడుతుంటే Right. Right, right. ఇప్పుడు ఈ రోజు మేము మిమ్మల్ని నిందించి మాట్లాడాలా, తెలుగుదేశం ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. Right. Okay. మీకెందుకు భయం? గుమ్మడికాయ Right. దొంగలండి ఎవరంటే భుజాలు తోడుకోవడం మీకెందుకు? రైట్ రైట్ ఓకే సైదా గారు మీరు రైట్ మీరు నిరూపించుకోండి. రైట్ సైదా గారు ఓకే రైట్ బ్రహ్మం గారు మనం సబ్జెక్ట్ క్లోజ్ చేసి టైం అయిపోయింది. ఒక నిమిషం ఆగండి బ్రహ్మం గారు ఒక మాటలో ఏం చెప్తారు? బ్రహ్మం గారు ఒక మాటలో చెప్పండి ప్లీజ్, ఒక మాటలో చెప్పండి ప్లీజ్. ఏదైతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో జరిగినటువంటి తప్పులు కానివ్వండి, లేదా స్కాముల మీద కానివ్వండి, లేదా గత ప్రభుత్వాలు చేసినటువంటి ఏదైతే స్కాములు కానీ రైట్ ఎవరైనా ఇన్వాల్వ్మెంట్ అయినా సరే, జగన్మోహన్ రెడ్డి గారా, అదాని కంపెనీయా, లేదంటే కనుక ఇతర వ్యక్తుల ఇతర వ్యవస్థలు ఉండొచ్చు, ఎటువంటి ఎవరు ఉన్నా సరే రైట్ ఖచ్చితంగా తప్పు చేసిన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. రైట్ ఓకే బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఉంటే కూడా ఏదైతే సిపిఐ కావచ్చు, లేదంటే గనక ఈడీ కానీ, లేదంటే గనక సిఐడి కానివ్వండి, లేదంటే ఏసీబీ, ఇలాంటి దర్యాప్తు సంస్థలన్నిటికీ కూడా Right. స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి దర్యాప్తు సంస్థలు వాళ్ళ దర్యాప్తుని వాళ్ళు చేసుకుంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం Right. ఎవరికి కూడా జోక్యం అనేది ఉండదు. రైట్ సార్ చిన్నప్పటి గారు ఒక మాటలో చెప్పండి ప్లీజ్. చిన్నప్పటి గారు మీరు ఒక మాటలో చెప్పండి ప్లీజ్. సార్, తెలుగుదేశం వారు ఉన్న మాటలు లేని మాటలన్నీ కలిపి ఏదో ఒకటి మాట్లాడి ఇక్కడ వచ్చేసేమో విచారణ కోరుతున్నామంటారు. విచారణ కోరాల్సినటువంటి ఉండనా చివరి నిమిషం అన్న మాటని చిన్నప్పటి గారు కంప్లీట్